सर जो లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారి 125వ జయంతి సందర్భంగా జంగాయడం జయప్రకాష్ యూత్ అసోసియేషన్ వాళ్ళు మరి జయంత్యోత్సవాలు చేస్తున్నారు. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారు బీహార్లో జన్మించారు. ఆయన అమెరికాలో చదువుకొని గాంధీ గారితో కలిసి స్వాతంత్ర సమరయోధుడిగా మరి ఆయన స్వాతంత్ర పోరాటం చేసిన వ్యక్తి. స్వతంత్రానంతరం వినోబా భావే గారితో కలిసి భూదాన ఉద్యమంలో పాల్గొని మరి భారతదేశంలో భూస్వాముల దగ్గర ఉన్న ఈ పొలాల్ని పేద వర్గాలకి పేదలకి పంచిన వ్యక్తి మరి జయప్రకాష్ నారాయణ గారు. ఆయన 1974లో బీహార్ పాట్నాలో మరి విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించి ఆ ఉద్యమం మరి ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రతి చోట కూడా పెలుబిక్కి మరి ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేంత స్థాయికి ఆ ఉద్యమాన్ని తీసుకెళ్లిన వ్యక్తి జయప్రకాష్ నారాయణ గారు. మరి కోర్టు, సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని చెప్పి ఇచ్చిన తర్వాత 1975లో ఎమర్జెన్సీ విధించటం, ఆ ఎమర్జెన్సీ సమయంలో మరి జయప్రకాష్ నారాయణ గారిని కూడా జైల్లో బంధించడం జరిగింది. తర్వాత జయప్రకాష్ నారాయణ గారు భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ ఇతర పార్టీలన్నింటినీ ఏకం చేసి 1977లో మొట్టమొదటిసారి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం రావడానికి కృషి చేసిన వ్యక్తి జయప్రకాష్ నారాయణ గారు. జయప్రకాష్ నారాయణ గారు లోక్ నాయక్ అని పిలుస్తారు. లోక్ నాయక్ అంటే లోకానికే నాయకుడు జయప్రకాష్ నారాయణ చెప్పేసి చెప్పడం జరుగుద్ది. ఆయన 1979 అక్టోబర్ 8వ తారీఖున చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత పాట్నాలో మొట్టమొదటి విగ్రహాన్ని స్థాపిస్తే రెండో విగ్రహం జంగాంలో జేపీ సెంటర్లో మరి నవంబర్ 14వ తారీఖున 14వ తారీఖున 1979లోనే విగ్రహాన్ని స్థాపించి అప్పటి నుంచి ఇప్పటికీ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న జయప్రకాష్ యూత్ వారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. 125వ జయప్రకాష్ నారాయణ గారి 125వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ మా జేపీ యూత్ ఆధ్వర్యంలో జేపీ సెంటర్ నందు సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ జేపీ యూత్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతోంది. అలాగే మా ఈ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా మొన్న 8వ తారీఖు నుంచి షటిల్ పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. 8, 9, 10 3 రోజులు కూడా ఎంబీ సోషల్ క్లబ్లో పాత బస్ స్టాండ్ దగ్గర
షటిల్ పోటీలు నిర్వహించడం జరిగింది. దీంట్లో మొదటి బహుమతిగా కొవ్వూరుపాడు వారు డబుల్స్లో మొదటి బహుమతికి వచ్చారు. అలాగే రెండవ బహుమతి కూడా కొవ్వూరుకి సంబంధించినటువంటి డబుల్స్ రెండవ బహుమతిని మన జంగార్జుడు ఎం శ్రీనివాస్ గారు ద్వితీయ బహుమతి తీసుకోవడం జరిగింది. అలాగే సింగిల్స్లో మొదటి బహుమతిని గోపాలపురం ఎం నాని మణికంఠ, అలాగే రెండవ బహుమతిని సింగిల్స్లో మన జంగార్జుడు ఏలూరుకు సంబంధించినటువంటి నవీన్ గారు తీసుకోవడం జరిగింది. ఆ రెండు కార్యక్రమాలు మా జేపీ యూత్ ఆధ్వర్యంలో 125వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసి ఎంతో జయప్రదంగా నిర్వహించడం అయితే జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ